9-16 వచనాలు చదవండి చకచక. అందులో అంశం మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి వెంటనే మనం ముగించుకొని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం 9-16 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటిని కరువు బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. చాలు. సో ఈ 16 వచనాల దాకా ఈరోజు మనం చూద్దాం. చిన్న అంశం ఉంది, ఇంకా ముందుకెళ్తే కొంచెం ఎక్కువ కవర్ చేయొచ్చు, ఒక కాంటెక్స్ట్ని కవర్ చేయొచ్చు, కానీ టైం సరిపోదు. కాబట్టి బ్రేక్ డౌన్ చేయడం మంచిది అని అనుకుంటున్నాం. ప్లస్ మనకి ఇందులో ఉన్నటువంటి ఈ చిన్న అంశాన్ని కూడా మనం అర్థం చేసుకునే అవసరం, అది సెకండరీ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పెద్ద అంశానికి ఎదురుగా అది చాలా చిన్న అంశంగా రెండు డిఫరెంట్ అయిపోతాయి, మనం నేర్చుకోలేం కదా. సో దీన్ని ఏదో దాన్ని ఒమిట్ చేసేస్తాం. కాబట్టి సో లెట్ us go forward with the lesson that we have here, or with the lesson that Stephen wanted to teach the Pharisees and the so-called religious people that are going to kill him. ఆయన్ని చంపాలని ఇష్టపడుతున్న మతనాయకులకి స్టెఫన్ నేర్పించదలుచుకున్న పాఠం ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ స్టెఫను ఏం చెప్పాడు అని అంటే, అప్పుడు దాకా అబ్రహాం గురించి చెప్పాడు, అబ్రహాం గురించి అయిపోయింది. ఇప్పుడు అబ్రహాము సంతానము యాకోబు నుంచి గోత్రకర్తలు పుట్టారు. ఈ గోత్రకర్తలు ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఆ కానాన్లో ఏం కలిగిందంట? ఆ సమయంలో కరువు కలిగింది. సో ఇబ్బంది కలిగింది, ఆహారం లేదు. సో దానికంటే ముందు ఏం జరిగింది? యోసేపును వాళ్ళు ఏం చేశారు? అన్నదమ్ములు అమ్మి వేశారు కదా. ఎక్కడన్నా చదవండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించాడు. చూసారా, దయను జ్ఞానమును యోసేపు సంపాదించుకోవడం కాదు, దేవుడు అనుగ్రహించాడు. యోసేపు ఏదో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించడం కాదు, దేవుడే అతని పట్ల కనికరము కలిగి ఉన్నాడు కదా. ఏమని రాయబడింది తెలుగులో? అది దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఓ, తోడై ఉందా? తోడయుండి. గేవ్ హిమ్ ఫేవర్. దయను జ్ఞానమును. గేవ్ హిమ్ ఫేవర్, దయను జ్ఞానమును. సో ఆయన దయనిచ్చాడు, ఆయన ఫేవర్. కృపకి ఇంకొక మాట అన్నమాట ఫేవర్ అనేటువంటిది. కృపనిచ్చాడు. కృపను ఎవరికి ఇస్తారు? ఫేవర్ ఎవరికి చేస్తారు? బలహీనులకి చేస్తారు, బలవంతులకు కాదు. అర్హత ఉన్న వాళ్ళకి కాదు, అర్హత లేని వాళ్ళకి ఫేవర్ చేస్తాం కదా. సో బలహీనుడైనటువంటి యోసేపు బలహీనుడే, యోసేపు మన వంటి వాడే, యోసేపు బలవంతుడే. యోసేపు సాధించిన విషయాలు అంటే ఏమి లేవని నేను చెప్పట్లేదు, కానీ ఆ సాధించిన విషయాల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు.
యోసేపు తనకు తాను సాధించినటువంటి విషయాలు ఇక్కడ స్టెఫన్ మాట్లాడట్లేదు, అక్కడ ఆది కారణంలో మోషే కూడా పెద్దగా ఏం మాట్లాడట్లేదు. అక్కడ మోషే కానీ ఇక్కడ స్టెఫన్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ చేత ఎలా రాయిస్తున్నాడంటే యోసేపు గురించి, యోసేపు కనికరం పొందాడు దేవుని దగ్గర నుంచి. ఏం పొందాడు? కనికరాన్ని పొందాడు. అన్నల దగ్గర నుంచి ఏం పొందాడు? సహోదరుల దగ్గర నుంచి ఏం పొందాడు? అమ్మి వేశారు. యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి. మత్సరము పొందారు. జలస్. ఏం పొందారు? మత్సరము పొందారు. చూడండి, ఎన్వి అనే యూసేజ్కి జలస్ అనే యూసేజ్కి కొంచెం తేడా ఉంది. అసూయ అనేటువంటి పదానికి మత్సరము అనే పదానికి కూడా తేడా ఉంది. అంటే మత్సరంలో అసూయ కూడా ఉంటుంది, కానీ ఇంకా అది వేరే అన్నమాట. మత్సరం అంటే కేవలం అసూయ కాదు. మత్సరం అని అంటే, అసూయ అంటే ఏంటి? కేవలం వాడికి ఉంది, వాడికి ఎలా వచ్చింది, అది వాడెట్ట సంపాదించాడు, వాడెట్ట గొప్పడయ్యాడు, వాడు అది అసూయ. అదొందా? అది అసూయ. దీంతో ఈ అసూయతోటి ఏం జరుగుద్ది అని అంటే, ఆ వ్యక్తిని మహా అయితే కొంచెం ద్వేషించడము, లేకపోతే ఆ వ్యక్తితో సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఆ వ్యక్తిని ఎదుర్కోలేకపోవడం కదా. ఒక వ్యక్తి గురించి మనకు బాగా అసూయ ఉందనుకో, వాడికి ఎట్లా జరిగింది అది. మత్సరం అంటే అది కాదు. మత్సరం అంటే సంథింగ్ డిఫరెంట్. జలస్ అంటే సంథింగ్ డిఫరెంట్. జలస్ అంటే ఏంటనంటే, వాణ్ణి చూస్తూ తన్ను తాను శపించుకుంటూ ఉంటాడనమాట మనిషి. దాన్ని జలస్ అంటాడు. వాణ్ణి చూస్తూ తనలో తన విలువని తను తగ్గించుకుంటూ ఉంటాడు. వాడిని నా స్థాయికి దిగజారిస్తే కానీ, లేకపోతే నేను వాడి స్థాయికి వెళ్తే కానీ నా జీవితానికి అర్థమే లేదు అని ఫీల్ అవుతాడు. దాన్ని ఏమంటారు? దాన్ని మత్సరం అంటారు. తట్టుకోలేరు. ఆ మత్సరంతో నింపబడిన వాళ్ళు ఎయిదర్ ఆ స్థాయికి వెళ్ళడానికి వారిని వారు హింసించుకుంటారు, లేకపోతే ఎవరి మీద అయితే మత్సరపడుతున్నారో వాళ్ళని చంపడానికి కూడా సిద్ధమవుతారు. దాన్ని ఏమంటారు? మత్సరం అంటారు అన్నమాట. ఇక్కడ ఆ యోసేపు యొక్క సహోదరులు మత్సరపడి యోసేపుని ఏం చేయడానికి సిద్ధపడ్డారు? అక్కడ అమ్మి వేశారు. ఇంక ఎన్నడూ వాడి మొహం చూడకూడదు. వాడు చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చిపోయిందంత సమానం. చంపుదాం అనుకున్నారు ఏమో, కానీ ధైర్యం చాలక గోతిలో వేశారు. ఎవరొకళ్ళు ఏదో విధంగా చచ్చిపోతాడని చెప్పి. కానీ తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళు తన అన్న యొక్క సలహా మేరకు ఐగుప్తులోనికి అమ్మి వేశారు. మొత్తానికి ఏంటంటే, వీడు మన జీవితంలో ఉండకూడదు. వీడు మన జీవితంలో ఉంటే వీడు ఏంటేంటో చెప్తున్నాడు, వీడు ఏంటేంటో కళలు చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు. వాటి అర్థాలు ఏంటో మనకు తెలియవు. ప్రతి ప్రవచనంలోనూ మరలా ఏం చెప్తాడంటే, వాడు చాలా గ్రేట్ అయిపోతున్నట్టు, మనమందరం వాడికి దాసోహం అవుతున్నట్టు చెప్తున్నాడు. దేవుడిస్తున్నటువంటి ప్రవచనాలు, దేవుడిస్తున్నటువంటి కళలు, ఆ కళల్ని చెప్తే వీళ్ళకి ఏమొస్తుంది? వీళ్ళకి మత్సరపడ్డారు. ఇంకా తండ్రి కొంచెం ఆఖరిగా జన్మించాడని చెప్పి ఆయనకి ఏంటనంటే కొంచెం ఫేవర్ చేస్తూ ఉంటే మత్సరం కలుగుతూ ఉంది కదా. కలిగి అతన్ని వారి జీవితంలో నుంచి తొలగించాలి, ఇంకెన్నడూ అతన్ని చూడకూడదని ప్లాన్ వేస్తూ ఉన్నారు. చూడండి, ఎందుకు స్టెఫను ఈ విషయాన్ని, యోసేపుకు కలిగినటువంటి 2 అనుభవాలు, ఒకటి అన్నదమ్ముల నుంచేమో మత్సరము, దేవుని దగ్గర నుంచేమో ఏం పొందాడు? దయ.
కృప కదా, కృపని పొందాడు. ఆహా, మా నాన్న నన్ను భలే చూసుకుంటున్నాడు, మా అన్నోళ్ళు కూడా నన్ను నేను చెప్పినవన్నీ బాగానే వింటున్నారులే అని అనుకున్నాడేమో యోసేపు. కానీ ఒకరోజు అర్థమైంది, ఒకరోజు వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చేది ప్రేమ కాదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు నిరంతరం ప్రేమ రాదు, నిరంతరం ఆదరణ రాదు, అప్రిసియేషన్ రాదు. ఒకరోజు ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళ హృదయం దేంతో నింపబడింది? మత్సరంతో నింపబడింది. అయితే దేవుడు ఆయనకి ఏం చూపించాడు? కనికరాన్ని చూపించాడు. ఎందుకు దీన్ని అక్కడ ఉన్నటువంటి యూదులతో స్టెఫన్ చెప్పదలుచుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, చూడండి, స్టెఫన్ను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా కలుగుతుంది ఇలాంటి ఆలోచనే. ఎంత ధైర్యం వీడికి! యేసుక్రీస్తులోనే నిత్యజీవమైన నిత్యజీవానికి సంబంధించిన మార్గం ఉందని ఎట్లా అంటాడు? మేమందరము సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండి, మేమందరము సమాజంలో ఒక మంచి మత నాయకులుగా ఉంటూ, మంచి డిసిప్లిన్ కలిగిన వారిగా పైకి చాలా మన లోపలికి ఏమైనా ఉండే, లోపలికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి సంభాషణలు ఏమైనా ఉండని లోపలికి, బయటికి మాత్రం ఎట్టుంటున్నాం? సక్సెస్ఫుల్గా ఉంటున్నాం. బయటికి ఎట్టుంటున్నాం? చదువుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, నిష్టగా ఉంటున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, ఏదో దాన ధర్మాలు అప్పుడప్పుడు బుద్ధి పుట్టినప్పుడు అవి కూడా చేస్తున్నాం. అందరితో మంచిగా సాత్వికంగా మాట్లాడుతూ, వీధుల్లో ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన చేస్తూ, అయ్యా ప్రార్థన చేయ్యా అనగానే లటకన నెత్తిమి చేసి ప్రార్థన చేసే స్థితిలో వీధుల్లో ఉన్నాం. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి మేము పరలోక రాజ్యానికి వారసులం కామా? మేము రక్షింపబడలేదా? మేము రక్షింపడ్డామా? మేము పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? వీడు చెప్తాడు ఇప్పుడు మాకు వచ్చి, వీడెంత, వీడి వయసు ఎంత, వీడు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వయసు ఎంత? ఎవరు అసలు వీళ్ళు? ఎక్కడ చదువుకున్నారు? ఏం చదువుకున్నారు? ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి? ఎంత సక్సెస్ అయ్యారు? వీళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి? ఇప్పుడు వీడు చెప్తాడా నువ్వు పరలోకానికి వెళ్ళట్లేదు, నువ్వు అబ్రహాం సంతానం కాదు, నువ్వు సర్ప సంతానం అంటే మేము వినాలా? మొన్నటిదాకా అతను చెప్పాడు, అతన్ని చంపేశాం, ఇప్పుడు మళ్ళా వీడు తయారయ్యాడు. ఏంటి వాళ్ళ హృదయంలో ఉన్నది? మత్సరము. ఏంటది? మత్సరము, ఇగో. వీడిని చంపితే కానీ మా జీవితాలకు విలువ లేదు, వీడిని చంపితే కానీ మాకు ఆత్మగౌరవం లేదు, వీడిని ఇక్కడి నుంచి తొలగిస్తే కానీ మాకు ఆత్మగౌరవము లేదు. నేను భక్తుడిని కాదంటాడా? ఎంత ధైర్యం వీడికి! ఏం కావాలి? నా అంత చదువు ఉందా? వీడికున్నంత మాత్రం చదువులు మాకు లేవా? వీడికంటే ఎక్కువ డబ్బులు లేవా మా దగ్గర? వీడికంటే సక్సెస్ఫుల్గా లేమా? వీడికి పెళ్లి లేదు, పెటాకులు లేదు, యవనస్తుడు, వీడొచ్చి మాకు చెప్తాడు. వీడి నోరు మూయిస్తే కానీ, వీడిని నాశనం చేస్తే కానీ మా జీవితానికి విలువే లేదు. కానీ చూస్తేనేమో వాడు ప్రశాంతతతో ఉంటున్నాడు, చూస్తేనేమో వాడు సంతోషంతో ఉంటున్నాడు. దేవుడిచ్చినటువంటి చప్పరసఖ్యంగా మహిమాయుక్తమైన సంతోషంతో దేవదూతలాగా వెలిగిపోతా ఉన్నాడు. వాడు ముఖం ఏ మాత్రం కూడా భయం కానీ, సెల్ఫ్ పిట్టి కానీ, అయ్యో ఏంటి నేను పట్టబడ్డానే, ఇదేంది, దేవుని సేవ చేద్దాం అనుకుంటే నన్ను పట్టుకున్నారు, చంపబోతున్నారు, ఇంకైపోయిందిరా నాయన, నా బతుకు అయిపోయిందిరా నాయన అని ఏడుపు గొడ్డు మొహం వేసుకొని లేడు. మీలాగా లేడు. కనీసం ఏడుపన్నా ఏడిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుదురు, ఏడుస్తున్నాడు బాగా ఏడని. అస్సలు అతి ధైర్యంతో దేవదూత వలె ఉన్నాడు.
వీడికి ఇంకా వీళ్ళకి మత్సరం పెరిగిపోయింది. అది కోపం కాదు, అదేంటది? మత్సరము, జలస్. ఏదో నష్టపోతాం మనం అన్నట్టుగా కాదు అది. ఏం నష్టం వస్తుంది వాళ్ళకి? ఏదో డబ్బులు నష్టపోతామని. అఫ్కోర్స్ అది కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. యేసుక్రీస్తుని అందరూ అంగీకరించి ఇలా చేస్తే ఇక్కడ ఆలయంలో జరిగే బిజినెస్, మన పొజిషన్లు ఇవన్నీ పోతాయి అనేటువంటి, ఓకే, అది కూడా ఉంటుంది కాస్త కోస్త. ఇప్పుడు కూడా చూడండి, సువార్త వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మతోన్మాదులు, సువార్త వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, కొంతవరకు డబ్బుల కోసం, కొంతవరకు రాజకీయం కోసం, కానీ 90%, ఒక 10% అది రాజకీయం కోసం, డబ్బుల కోసం. కానీ 90% ఎందుకు ద్వేషిస్తారు తెలుసా క్రైస్తవుల్ని? మతోన్మాదులు 90% ఎందుకు ద్వేషిస్తారు తెలుసా? ఎందుకు ద్వేషిస్తారు అని అంటే, వాళ్ళకి వాస్తవం నచ్చదు, వాళ్ళకి నిజం నచ్చదు, వాళ్ళు స్వభక్తిలో వాళ్ళు ఉండాలి. నువ్వు చాలా భక్తిపరుడువయ్యా, నువ్వు చాలా గొప్ప భక్తిపరుడివి, నీదొక మార్గం నాదొక మార్గం, నీ మార్గంలో నువ్వు పరలోకానికి వెళ్తావు, నా మార్గంలో నేను పరలోకానికి వెళ్తావు అంటే బాగుంటుంది. అలా కాకుండా యేసయ్య ఒక్కడే మార్గమయ్యా, నువ్వు మోసపోవద్దు, నీ మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఎంత ప్రేమించన్నా మాట్లాడేవాడితోటి. ప్రేమ అర్థం కాదు ఈ జనాలకి, ప్రేమ అర్థం కాదు. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అని చెప్తే ఆ మాట వెనకాల ఉన్న ప్రేమ కూడా అర్థము కానివ్వనంత మత్సరం అనేది అలాంటిది. మత్సరం అనేది అలాంటిది. నా ప్రణాళికలు నేను అనుకున్నట్టుగా ముందుకెళ్తే నేను దేవునిలో ఉండలేనా? నేను అనుకున్నట్లుగా చేస్తే నేను దేవునిలో ఉండలేనా? సంఘంలోనే ఉండాలా? సువార్తలోనే ఉండాలా? సహవాసంలోనే ఉండాలా? ఎందుకు ఉండాలి? సండే స్కూల్ పిల్లలు అడుగుతుంటారనమాట ఈ ప్రశ్నలు. మనిషి పుట్టుకతో పాపి కాబట్టి అవి బయటపడతా ఉంటాయి. అవి అడిగినప్పుడు వారికి సమాధానాలు చెప్తే కనీసం వాళ్ళు అర్థం చేసుకుంటారు, చిన్న బిడ్డలు కాబట్టి. ఎందుకని వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు అని వాళ్ళు అడుగుతారు. నువ్వేం అడుగుతావంటే, ఎందుకు సహోదరుల దగ్గరికి వెళ్ళి అన్నీ పంచుకుంటేనే దేవుడు మాట్లాడతాడు, ఎందుకు సహవాసం చేస్తేనే దేవుడు మాట్లాడతాడు, ఎందుకు చర్చికి వస్తేనే దేవుడు మాట్లాడతాడు నువ్వు అడుగుతావు, లోపల అడుగుతావు, మనం బయటికి కూడా అడగవు, మళ్ళీ దొంగవి కదా. ఎందుకు మంచి సహవాసము, సంఘము, ఆత్మీయ సహోదరులు ఉన్న ప్రాంతంలోనే దేవుడు మాట్లాడతాడు, అక్కడే నేను విశ్వాసంగా ఉండగలుగుతాను. కాస్త అటు ఇటుగా ఉన్న చోట ఉండలేమా? కనీసం పిల్లవాడు నయం, కనీసం వాడికి వచ్చిన డౌట్ని అడిగి ఎక్స్ప్రెస్ చేసి ఆన్సర్ తెచ్చుకుంటున్నాడు. మనకు ఆ మాత్రం తగ్గింపు కూడా లేదు కదా. ఇట్లా లేకపోతే, ఇట్లా చేయకపోతే, ఇలా డెసిషన్స్ తీసుకోకపోతే దేవునిలో ఉండలేమా? ఇది సరిపోదా? ఈ సహవాసం చాలదా? ఇప్పుడు నేను చేసేది చాలదా? చాలదు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రేమ అర్థమవుతుందా, లేకపోతే మత్సరపడుతున్నావా? నీకు ప్రేమ అర్థం కావట్లేదంటే నీలో ఉన్నది ఇదే. ఏంటో తెలుసా? మత్సరము. ఏంటిది? జలస్, మత్సరం. మత్సరం కాదండి నాలో ఉన్నది ఏంటంటే, నాలో మత్సరం ఏం లేదు, నేనే కరెక్ట్ అనిపిస్తుంది అంతే, నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది. అది మత్సరం ఎట్లాగైద్ది అంటే, నువ్వు అట్లా అనుకుంటున్నావు, నేనంతా బాగానే ఉన్నాను అంతవరకే నువ్వు ఆలోచిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు మత్సరపడుతున్నావు అనమాట. మత్సరం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిని చంపాలి. ఏదర్ భౌతికంగా అన్న చంపాలి, వీలైతే భౌతికంగా వీలు లేకపోతే నైతికంగా చంపాలి.
మోరల్గా ఏం చేయాలి? వాడిని అసాసినేట్ చేయాలి. లేకపోతే వీలైతే భౌతికంగానే రాళ్ళతో కొట్టో కత్తి పొడిచి చంపేస్తే బెటరు. లేదు అని అంటే ఏం చేయాలి? వాడిని నైతికంగా అసాసినేట్ చేయాలి. అందరి ముందు చేయలేకపోతే కనీసం నాకు నేను అసాసినేట్ చేయాలి వీడిని. ఇది పెద్ద విషయం కాదు. ఈ సంఘం వీళ్ళు ఎంతమంది తిప్పి కొడితే 10 మంది కూడా లేడాడా? వీళ్ళు పెద్ద భక్తులా అంటే వీళ్ళు పెద్ద భక్తులు కాదు. కాబట్టి నేను ఎవరి మాట పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలు నాకు ఉండాలి. యూ హ్యావ్ అసాసినేటెడ్ ద బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. యూ హ్యావ్ అసాసినేటెడ్ యువర్ ఫెలోషిప్. యూ హ్యావ్ మర్డర్డ్ దెమ్. నీ సహోదరుని భౌతికంగా హత్య చేస్తేనే కాదు, కానీ వాడిని వ్యర్థుడని నీ జీవితంలో నువ్వు భావిస్తే అది కూడా దేంతో సమానం అని చెప్పాడు ప్రభు? నరహత్యతో సమానము. వీడి వ్యర్థుడు, వీడి సలహా నాకొద్దు, వీడి సహవాసం నాకొద్దు, వీడు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు, అంత స్టాండర్డ్ ఏం లేదు, అవసరం లేదు, నా ఆలోచనలు నాకుంటే చాలు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ అసాసినేటింగ్ యువర్ ఫెలోషిప్. ఆ పని ఎవరు చేస్తారో తెలుసా? ఎవరు చేస్తారు? యోసేపును గోతులో వేసి ఐగుప్తుకి అమ్మేద్దాం, వీడిని లేకుండా చేద్దాం అని ఎవరికి అనిపించింది? అన్నలకు అనిపించింది. ఎందుకు అనిపించింది? మత్సరము. ఏంటది? మత్సరము. మత్సరము. మనకు చెప్పేవాడంటే మనకు మత్సరం, మనల్ని గైడ్ చేసేవాళ్ళంటే మనకి మత్సరం. దాని వెనకాల ప్రేమ మనకు అర్థం కాదు. మత్సరము, దాని వెనకాల ప్రేమ మనకు అర్థం కానివ్వదు, దేవుని ప్రేమ అర్థం కానివ్వదు, దేవుని యొక్క ప్రణాళిక అర్థం కానివ్వదు, దేవుని సువార్త అర్థం కానివ్వదు, ఏమీ అర్థం కానివ్వదు. మత్సరము. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏంటి ఇంకెన్నాళ్ళు నన్ను భక్తుడిగా గుర్తించుకొని ఉంటారు? ఎన్నాళ్ళు నన్ను భక్తురాలుగా గుర్తించుకొని ఉంటారు? సరే, కొన్ని తప్పులు చేస్తున్నాం, ఎవడిలో లేవేంటి తప్పులు? సరే, కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డ స్నేహాలు ఉన్నాయి, లేకపోతే కొంచెం ధనాశ ఉంది, ఎవడిలో లేవు? నాలో ఇది ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఆడొచ్చి నాకు చెప్తే నేను అలా నేను పోయి ఇప్పుడు వాళ్ళకి అన్ని పంచుకొని నేను చెప్పి అన్నీ చేయాలా? నా జీవితాన్ని వాళ్ళకి సబ్జెక్ట్ చేసుకోవాలా? దేవుని వాక్యం మరి అదే కదా చెప్తుంది, సబ్జెక్ట్ టు వన్ అనదర్. ఏమంటుంది? బీ సబ్జెక్ట్ అంటూ వన్ అనదర్. ఒకరికొకరు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నామా లేదా? ఒకరికొకరు లోబడి ఉండుడి. బీ సబ్జెక్ట్ అంటూ వన్ అనదర్. ముందు సంఘములో ఉన్న సహోదరులతో ఆ మాట చెప్పి ఆ తర్వాత భార్యలతో భర్తలతో మాట్లాడుతున్నాడు. భార్యలారా, మీ సొంత పురుషులకు మీరు సబ్జెక్ట్ అయి ఉండండి. భర్తలారా, మీరు మీ భార్యల కోసం మిమ్మల్ని మీరు ప్రభు అర్పించుకున్నట్లు అర్పించుకోండి. నేనెందుకు అర్పించుకోవాలి ఆమె కోసం? నాకంటూ లైఫ్ ఉండదా? మొత్తం దారబోయాలా? నేనెందుకు పోయాలి? నేనే ఎందుకు కష్టపడాలి? అని రక్షింపబడినటువంటి విశ్వాసి, ఒక సంఘంలో ఉన్న విశ్వాసిగా ఆ ప్రశ్న రాదు. ఎందుకంటే వాడికి ఆల్రెడీగా తెలుసు. ఏం తెలుసు? ఒకరికొకరి లోబడి ఉండడం వాడికి తెలుసు. ఆ స్త్రీ కూడా, ఏంటమ్మా ఏంటి నన్ను లోబడమంటున్నావు భర్తకి? నేను స్త్రీననా? చిన్న చూపా? ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు, పనికిమాలిన మాటలు రావు. ఎందుకని? ఆమెకు ఆల్రెడీ తెలుసు ఒకరికొకరు లోబడి ఉండడం అంటే ఏంటో, అందులో ఉన్నటువంటి సంతోషం ఎలా ఉంటుందో, దానివల్ల ఎంత మేలు ఉంటుందో, ఎంత బలం ఉంటుందో,
దేవునికి ఎంత దగ్గరైపోతామో ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఆ మాట అందు కదా. ఆ విధంగా లోబడి ఉండడానికి, ఆ విధంగా చూడండి, అక్కడ అపోస్తలు అందరూ ఒక చోట ఉంటున్నారు, దేవుని బిడ్డలందరూ ఒక చోటే ఉంటున్నారు. వాళ్ళకున్న స్థిరాస్తులు చరాస్తులు అన్నీ అమ్మివేసి తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడతా ఉన్నారు. అన్నీ కలిగినవన్నీ సమిష్టిగా వాళ్ళు కలిగి ఉంటున్నారు. ఒక అద్భుతమైన దృశ్యం అక్కడ జరుగుతుంది. మనుషుల మనస్సులు అప్పుడు దాకా స్వార్థపూరితంగా ఉన్నటువంటి మనస్సులు మారిపోతూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎలా మారుతున్నాయి అనుకుంటున్నారో? ఏమన్నా ఈ అపోస్తలు వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారేమో, మరి ఏమి ఇస్తున్నారు అనుకుంటున్నారని. ఏమి ఇవ్వట్లే అపోస్తలు. అనన్య సపీరాలతో కూడా పేతురు ఏమన్నాడు? అమ్మకు ముందు నీదే, అమ్మిన తర్వాత నీదే. నేను అడిగానా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాడు. అంతేగాని అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చేసేయి అని చెప్పి మొహం మీద మొత్తమంది ఏం చల్లట్లేదు. అక్కడ అమ్మాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అసలు ఎందుకు అమ్మావు, ఎందుకు తెచ్చావు, ఎందుకు అబద్ధం ఆడావు? అది కదా పేతురు అడిగిన ప్రశ్న. ఎవరు రమ్మన్నారు? నేను హిప్నటైజ్ చేశానా అమ్ముకొని మొత్తం తీసుకురమ్మని? నేను మందు పెట్టానా మొత్తం అమ్ముకొని తీసుకురమ్మని? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, అది కావాలి. కానీ నీ ఆస్తి ఎవరికి కావాలి? ఆస్తి ఎవరికి కావాలి? నీ హృదయాన్ని నువ్వు ఇవ్వలా ప్రభువుకి. ఇవ్వకుండా నీ ఆస్తి ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నావు. దొంగ విశ్వాసాన్ని చూపించి నువ్వు అనేకుల్ని నువ్వు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసావు కనుక నీకు తీర్పు ప్రకటించాడు కదా. అంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కదలిక, లేకపోతే పరిశుద్ధ దేవుని చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ విధంగా బ్రతుకుతున్నారు. నిజమైన ప్రేమతో బ్రతుకుతున్నారు వాళ్ళు, నిజమైన ప్రేమతో. మధ్యలో ఎవరికన్నా ఈ హెల్లనిస్తులు అలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఏదైనా బలహీనలు ఉంటారు కదా, బాగా బలహీనలు ఉంటారు, వాళ్ళు ఉంటారన్నమాట. పిచ్చి వాగుతారు, మళ్ళా బాధపడతారు, అనవసరంగా వాగారు అని చెప్పి. విశ్వాసులే కాకపోతే వాక్కుండా ఉండలేరన్నమాట. మమ్మల్ని చిన్న చూపు చూశారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి వాగే ఈ హెలనిస్తులు ఉన్నారు వీళ్ళు. పాపం మళ్ళీ పశ్చాత్తాపడతారు. వాళ్ళకే మెంటల్ టెన్షన్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మెంటల్ టెన్షన్. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంది అసలు విశ్వాసం కాదా, అసలు ఏంటి ఇలా ఉన్న మిగిలిన వాళ్ళని చెడగొడతారా, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, సహోదర ప్రేమ అని చూపించాలి కదా, ఏంటిది సాక్ష్యం పోయేటట్టుంది వీళ్ళ వల్ల అని వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వీళ్ళు బాధపడతారు, సరి చేసుకుంటారు. తొందరగా చెప్తే తొందరగా సరి చేసుకుంటారు విశ్వాసులు కాబట్టి. అవిశ్వాసులు అయితే సరి చేసుకోరు, వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో రోజు, వేరే విషయం. వీళ్ళు బలహీనమైన విశ్వాసులు అన్నమాట. వీళ్ళు ఉన్నారు. వీళ్ళు బలహీనమైన విశ్వాసులు ఉంటే వాళ్ళని బలపరచడానికి మళ్ళా సంఘంలో కొంతమంది తయారవుతున్నారు. వీళ్ళు కూడా పెద్ద ప్రేమేం కాదండి, ఎందో పెట్టారు మందు, అందుకనే కలిసి ఉన్నారు. చిన్నగా మందు ఎఫెక్ట్ పోగానే చిన్న గొనుగులు స్టార్ట్ చేశారు చూసారా అని చెప్పి మాట్లాడుకునే లోపే స్టెఫను వీళ్ళ బ్యాచ్ అందరూ వచ్చి వాళ్ళని బలపరిచేసి మరుసటి రోజు వాళ్ళు బలపడిపోయి పశ్చాత్తాపడిపోయి సరి చేసేసుకుంటున్నారు. అదవుతుందా? ఇదంతటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎక్కడ కూడా నిందించడానికి అవకాశం కనిపించట్లా. ఇంకా ఓట్టించదలుచుకుంటే ఎవడేం చేయలేడు. అంటే ఏంటో తెలుసు కదా, ఒక వాస్తవం కానటువంటి పచ్చి అబద్ధాన్ని పదే 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 చెప్పడం అనమాట. అది వాస్తవంగా అందరూ వాడికి కూడా తెలుసు. కానీ 100 సార్లు చెప్తే వాడే కన్విన్స్ అవుతాడు, వినే వాళ్ళకు కూడా కొంత డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో కొంతమంది అట్లా చెప్తుంటారు. సో ఆ విధంగా చేయడానికి కూడా అవకాశం లేనంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితం, వాళ్ళ మధ్యలో స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు, సూచిక్రియలు జరుగుతున్నాయి. వాళ్ళ ప్రేమ చూస్తే మతి పోతుంది అందరికీ. ఏదో మందు తిని డ్రగ్స్ మత్తులో చేసేటువంటి పరిస్థితి లాగా లేదు అక్కడ. సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పని పాటలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సాయంత్రానికి వచ్చేస్తున్నారు, కలిసి ఆరాధన చేసుకుంటున్నారు, కలిసి దేవునికి సేవ చేస్తున్నారు.
కొంతమంది 24 గంటలు అదే దేవుని సేవలోనే ఉంటున్నారు, కష్టపడుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళేమి అక్కడే కూర్చొని తపస్సు చేయట్లా. మళ్ళా వాళ్ళు యెరూషలేం మందిరానికి వెళ్తున్నారు, నలుమూలలకు వెళ్తున్నారు, యెరూషలేం పట్టణానికి వెళ్తున్నారు, అన్ని చోట్ల వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, అందరితో కలుస్తున్నారు, అందరితో మాట్లాడి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. మళ్ళా సాయంత్రానికి వచ్చి అందరూ ఇంటింటా రొట్టె విరిచి ఆరాధన చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు, బలహీనతలు పంచుకుంటున్నారు, ఉన్నవన్నీ పంచుకుంటున్నారు. అర్థమవుతుంది చెప్పింది? వీళ్ళకేమో పెట్టారండి, వీళ్ళందుకే అందరూ అమ్ముకొని వచ్చేడు కూర్చున్నారు అని అనడానికి వీలు కూడా లేదు. ఒక బయట నించొని ఏమి వాడిని చూడకుండా కళ్ళు మూసుకొని వాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఏం చేయలేం. వచ్చి జీవితాలను అబ్జర్వ్ చేస్తే అలా కనిపించారు కదా, ఏం తెలియకుండా. ఇప్పుడు మన గురించి కూడా వాగుతాడు కొంతమంది. వచ్చి కూర్చొని జీవితాలను అబ్జర్వ్ చేస్తే కదా తెలిసిపోద్ది వాళ్ళకి. సో దీస్ ఆర్ నాట్ ఫూలిష్ పీపుల్, దీస్ ఆర్ నాట్ సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ట్రాన్స్, దీస్ ఆర్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి ప్రజలు అని మధ్యలోకి వస్తే అర్థమవుతుంది కదా. సో అటువంటి నిందించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకా ఆఖరికి వాళ్ళ హృదయంలో పెరిగిపోయేది ఏంటి అని అంటే, దుష్టుల హృదయంలో మత్సరం. ఏంటది? మత్సరం. సో ఆ మత్సరంతో నింపబడి యోసేపును అమ్మివేసినట్లుగా వాళ్ళు కూడా మత్సరంతో నింపబడి ఏం చేస్తారు? యేసుక్రీస్తుని చంపేశారు. యేసుక్రీస్తుని చంపేశారు. ఆన్సర్ లేదు. యేసుక్రీస్తు ఎలా తిరిగి లేచాడు? సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? ఆన్సర్ లేదు. వీళ్ళ మధ్యలో ఇంత అద్భుత కార్యాలు ఎలా జరుగుతున్నాయి? ఆన్సర్ లేదు. ఇంత గొప్ప ప్రేమ ఎందుకు ఎలా ఉంది వీళ్ళ మధ్యలో? వీడేమో రోమీయుడు, వీడేమో గ్రీస్ దేశస్థుడు, వాడేమో యూదుడు, వీడేమో ఆఫ్రికా వాడు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు సొంత అన్నదమ్ముల్లాగా ఎలా ఉంటున్నారు? ఆన్సర్ లేదు. నో ఆన్సర్. ఒప్పుకోక తప్పదు. నా భక్తి, నేను అనుకున్నటువంటి ఆత్మీయ జీవితం తప్పు అని ఒప్పుకోక తప్పదు. ఎన్ని రోజులు తల పండిపోయిన పండితుడిని అయినప్పటికీ కూడా ఇప్పుడు దాకా నేను చేసిందంత బ్లండర్ అని ఒప్పుకోక తప్పదు. తప్పదు. నికోదేము కూడా బాగా ఇబ్బంది పడ్డాడు, కానీ మత్సరంలోకి వెళ్ళలా. ఇబ్బంది పడ్డాడు, ఇగో కొంచెం అడ్డం వచ్చింది, కానీ మరి మత్సరంలోకి పోలా. నా ఐడెంటిటీయే ఇది, ఇప్పుడు దీన్ని నేను పోగొట్టుకుంటే ఎట్లా? వీడిని లేకుండా చేస్తా, అప్పుడు నా ఐడెంటిటీ సేఫ్గా ఉంటుంది అనే పరిస్థితికి వెళ్ళలేదు. కాబట్టి రక్షింపబడ్డాడు. తర్వాత మరి ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు మరి మనోడు ఏమనుకున్నాడో తెలీదు, తర్వాత ఏం చేశాడో మనకు తెలీదు మనోడి గురించి. కానీ వీళ్ళు మాత్రం, ఇక్కడ ఉన్నటువంటి గుంపు మాత్రం, దే ఆర్ ఫిల్డ్ విత్ జెలసీ. దే బికేమ్ జెలస్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ దే వర్ ట్రైంగ్ టు కిల్ దెమ్. స్టెఫన్ని చంపడానికి అక్కడ చూస్తున్నారు. కాబట్టి అదే పరిస్థితి గుండా వెళ్ళినటువంటి యోసేపు గురించి స్టెఫన్ చెప్తూ, స్టెఫన్ వాళ్ళకి తెలియజేస్తున్నాడు, మనుషుల దగ్గర నుంచి ఒక విశ్వాసికి మత్సరం ఎదురవ్వచ్చు, కానీ దేవుడు ఆయనకి కనికరం చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. యోసేపుని గోతిలోకి తోసేశారు, యోసేపుని చావుకు అప్పచెప్పారు, చచ్చిపోయాడు యోసేపు. సొంత అన్నదమ్ములు, సొంత వారు అతన్ని గోతిలో పడేసినప్పుడే చచ్చిపోయి ఉంటాడు. నేను చచ్చిపోయాను, ఇంకా నేను బ్రతకాలని ఎవరు కోరుకోవట్లేదు, నా సొంత వారే నేను బ్రతకాలని కోరుకోవట్లేదు, అసలు నేను ఎందుకు బ్రతకాలనుకొని ఉంటాడేమో. కానీ ప్రభు మీద విశ్వాసంతో నిబ్బరం కలిగి దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. దేవుడు ఆ మరణం తర్వాత కూడా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని ఆ ఐగుప్తు దేశానికి గొప్ప నాయకుడిగా నియమించినట్లు మీరు నా పట్ల మత్సరం చూపించవచ్చు, కానీ నాకు దొరికేది, దేవుని దగ్గర నుంచి నాకు దొరికేది ఏంటంటే కనికరమే. నన్ను మీరు రాళ్లతో కొట్టి చంపినా, భౌతికంగా నన్ను సమాధి చేసిన, ఈ శరీరమును మీరు హింసించిన, నాకు క్రొత్త
శరీరాన్ని ఇచ్చి నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి, నన్ను ఆహ్వానించడానికి, తన చేతులు చాచి నన్ను పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించడానికి, అంత గొప్ప కనికరం చూపించడానికి, ఆయన సింహాసనాన్ని ఇవ్వడానికి. యోసేపుకు ఐగుప్తు సింహాసనమే దొరికింది, కానీ విశ్వాసికి దొరికేది ఏం సింహాసనం తెలుసా? పరలోక రాజ్యపు సింహాసనం. ఆయన సొంత సింహాసనం మీద కూర్చోబెట్టుకుని నన్ను పరిపాలింపజేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నా దేవుడు నాకు సిద్ధంగా ఉంటాడు. యోసేపుకు ఐగుప్తు సింహాసనం ఇచ్చినవాడు నాకైతే పరలోకపు నిత్యమైన సింహాసనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసకున్న ప్రివిలేజ్ ఏంటో వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే దేవుని కనికరాన్ని గురించి తెలియజేశాడో అదే విధంగా ఆయన మరణించేటప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన నిలబడి మనుష్య కుమారుడు ఆయన్ని ఆహ్వానించడం, ఆయన చూస్తూ తన ప్రాణమును దేవునికి అర్పించుకుంటూ ఆయన కన్నుమూసినట్లుగా మనం చూస్తాం. ఎవరు దయాదాక్షిణ్యాల మీద అతని ప్రాణం పోలేదు, ఎవరు బలవంతంగా ఆయన ప్రాణాన్ని తీయలేదు. కానీ నా ప్రభు కోసం నేనే నా ప్రాణాన్ని బహుమానంగా అర్పించుకుంటున్నాను అన్నట్టు, ఇదిగో ప్రభా నా ప్రాణమును నీ చేతికి సమర్పించుకుంటున్నాను. ప్రభు చెప్పినట్లుగా వీరి పాపము వీరి మీద ఉండనీయొద్దు అని ప్రార్థన చేసి సిలువ అనుభవము నాకు కలిగింది. ఎంత గొప్ప సంగతి, ఎంత భాగ్యము అని తాను ప్రభుకి తన ప్రాణాన్ని అప్పగించుకొని మరణించాడు స్టెఫన్. అది అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి కఠినమైన హృదయం కలిగినటువంటి వారు వాళ్ళు అర్థం చేసుకోవాలని, పశ్చాత్తాపంతో నింపబడాలని వారి మీద నేరారోపణ చేస్తూ ఈ సువార్తను స్టెఫను ప్రకటిస్తున్నాడు. చూడండి, ఇదంతా సువార్తే. యేసు ప్రభు అనేటువంటి పదం లేకుండా ప్రకటించగలిగిన సువార్త. యేసు క్రీస్తులో అనే పదం వాడలేదు, కానీ క్రీస్తులో ఉన్నటువంటి నీతి, క్రీస్తు ద్వారా కలిగేటువంటి నీతిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి కృపను గురించి ఇక్కడ, క్రీస్తులో ఉన్న నిత్య జీవాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు నన్ను చంపొచ్చు, యోసేపుని చంపారు, కానీ యోసేపుకు దేవుని కనికరం దొరికింది. మీరు నన్ను చంపొచ్చు, నాకు నా ప్రభు యొక్క కనికరం దొరుకుతుంది. ఆ సంగతి తెలియక మన పితరులు ఆ బ్లండర్ చేశారు. మీరు మళ్ళా అదే పొరపాటు చేస్తున్నారు, చరిత్రను మళ్ళా రిపీట్ చేస్తున్నారు కదా. ఎవరో ఒక ఆయన అన్నాడంట, ఎప్పుడో విన్నాను, అంబేద్కర్ గారు అనుకుంటా, చరిత్ర తెలియకపోతే ఏమవుతుందంట, చరిత్ర మళ్ళా రిపీట్ అవుద్ది. చరిత్ర తెలియకపోతే చరిత్రలో జరిగిన పొరపాట్లే మరలా రిపీట్ అవుతాయి. కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటే అప్పుడు చరిత్రలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే అవకాశం ఉన్నది. లేదా ఖచ్చితంగా రిపీట్ అవుతాయి, ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. బహుశా అందుకేనేమో స్టెఫను ఇటువంటి మత్సరం ఎలా పనిచేస్తుందని అప్పుడే మనకు మాదిరి చూపించారు మన పితరులు. మరలా మీరు అదే పొరపాటు చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇదే పరిసయ్యులు, ఇదే ఈ యూదులు, వీళ్ళు యోసేపు గురించి చదివండ్రా, యోసేపును వారి యొక్క అన్నలు ఏ విధంగా అమ్మి వేశారో వాళ్ళు ఎన్నోసార్లు చదువుంటారు. ఆదికాండం, వాళ్ళు టోరా ఆదికాండం ఉంటుంది, ఆదికాండం ఎన్నోసార్లు చదువుంటారు. యోసేపుని ఎలా అమ్మేశారు, యోసేపు మళ్ళీ దేవుడు ఎలా లేవనెత్తాడు, ఇవన్నీ ఎన్నోసార్లు చదువుంటారు. చదివి ఆ స్టెఫన్ను చంపడానికి వచ్చే ముందు కూడా ఇంట్లో చదువుకొనే వచ్చుంటారు. అబ్బా యోసేపుని ఎంత క్రూరంగా చేశారు, చిచ్చి ఎంత మత్సరపడ్డారు అన్నలు, యోసేపు యొక్క అన్నలు, చిచి అలా చేయకూడదు, ఏంటో అటు చేస్తారు జనాలు అనుకొని వచ్చి వీళ్ళు మళ్ళా రాళ్ళు ఎత్తుక్కుంటున్నారు అనమాట స్టెఫన్ను కొట్టి చంపడానికి. అదే మత్సరంతో నింపబడి. అదవుతుందా? మనం ఎప్పుడు మనలో ఉన్న తప్పుని వెతుక్కోవడానికి ఇష్టపడం, ఎదుటోడులో ఉన్న తప్పును మాత్రమే చూడడానికి. ఆ యోసేపు గురించి వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు చదువుని ఉంటారు?
ఎందుకంటారు యోసేపు అన్నల్లాగా ఎవరన్నా బిహేవ్ చేస్తారేమో వాళ్ళకి ప్రసంగం చేద్దాం అని చదువుంటారు. యోసేపు అన్నల్లాగా ఎవరన్నా బిహేవ్ చేస్తున్నారేమో, అదిగో నువ్వు ఇట్ట బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి పాయింట్అవుట్ చేద్దాం, ఇదిగో నువ్వు ఇట్ట నన్ను ఇట్ట చేస్తున్నావు అని చెప్పి వాడిని నిందిద్దాం అని చెప్పి చదివి ఉంటారు. అదిగో వీళ్ళు ఎట్లనే బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు మచ్చరపడుతున్నారు, వీళ్ళేం పెద్ద విశ్వాసులు కాదు, ఇదేం పెద్ద సంఘం కాదు, వీళ్ళు చెప్పిన ఏనాల్సిన అవసరంలా అని డిక్లేర్ చేసుకుందాం, జడ్జి చేద్దాం. సహవాసం నుంచి తప్పించుకోవడానికి, ఎవరికి తగ్గించుకోకుండా ఉండడానికి, ఎవరికి లోబడకుండా ఉండడానికి సాకులు వెతుక్కుందాం అని చెప్పి కదా, బలహీనతలు వెతుకుదాం అని చెప్పి ఏం చేసి ఉంటారంటే ఆ వాక్య భాగాన్ని చదువుకొని వచ్చి ఉంటారు. కానీ వాళ్ళలోనే ఆ పాపము, ఆ మత్సరం అనే పాపం అది రాబోతుందని ఒక దైవజనుడిని, దేవుని యొక్క ప్రవక్తని, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిని చంపబోతున్నామని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళలోకి వాళ్ళు చూసుకోరు. ఆ వాక్యం చదివేటప్పుడు తను తాను పరీక్షించుకునేటువంటి మనసు వాళ్ళకి ఉండదు. సో మత్సరం అనేటువంటిది ఏంటి? తగ్గింపుని తీసివేసేదాన్ని మత్సరం అంటారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడ వింటున్నవారు మత్సరంతో నింపబడి ఉన్నావేమో ఆలోచన చేసుకో. ఆ యూదుల పరిస్థితిలో ఉన్నావేమో ఆలోచన చేసుకో. విశ్వాసి అయ్యుండి కూడా ఈ పరిస్థితిలో మనం వెళ్ళొచ్చు. పూర్తిగా దేవుణ్ణి మనం విసర్జించం, కానీ దేవునిలో బలపరిచేటువంటి మాటల్ని విసర్జించే అవకాశం ఉంది. దేవునిలో మనల్ని స్థిరపరిచేటువంటి మార్గాల్ని, ఆ జీవన విధానాల్ని, అందులో నడిపించేటువంటి సహోదరులని, సంఘాన్ని మనం విసర్జించే అవకాశం ఉంది, దూరమైపోయే అవకాశం ఉంది. ఇదేం అవసరం లేదు అని డిక్లేర్ చేసుకొని దేవునికి దూరమైపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మత్సరము అనేటువంటిది మొదలైందా నీ హృదయంలో, నిన్ను పూర్తిగా దేవునికి దూరం చేసిన దాకా విడిచిపెట్టదు. ఆ తర్వాత మరలా తిరిగి ప్రభు దగ్గర రావడానికి సంవత్సరాలు పడుతుంది. నీ సంతోషమంతా కోల్పోతావు. దావీదుకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని కోల్పోతావు. ఎవరికీ మాదిరిగా ఉండలేవు. అగ్నిలో నుంచి లాగబడినట్లుగా ఎవడన్నా నిన్ను లాగితే రక్షింపబడతావు. మరలా అగ్నిలో నుండి లాగబడినట్లుగా లాగబడి ఆఖరికి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మోస్ట్లీ విశ్వాసులు అలాంటి స్థితిలోకి దిగజారు. విశ్వాసులమని భ్రమపడే వాళ్ళే అలాంటి పరిస్థితులకు దిగజారుతారు. అందుకనే అగ్నిలో నుండి లాగబడినట్లుగా ఒక ఆత్మను నువ్వు సంపాదించావు అని చెప్తాడు అనమాట యాకోబు. అటువంటి వ్యక్తిని కనుక నువ్వు కాపాడితే, బలపరిస్తే, నువ్వు ఆత్మను సంపాదించండి. ఎందుకంటే వాడు రక్షింపబడి ఉండడానికి అవకాశం లేదు. వాడు అనుకుంటుండొచ్చు నేను రక్షింపడ్డానని, నువ్వు అనుకుని ఉండొచ్చు వాడు రక్షింపబడిన వ్యక్తి అని, కానీ వాడు రక్షింపబడిన వ్యక్తి కాదు. రక్షింపబడిన వ్యక్తి అయితే అలా దిగజారు ఎవరు. వాడు దిగజారాడు, నువ్వు మళ్ళీ లాక్కొచ్చావు. అయితే దాని అర్థం ఏంటంటే వాడు ఇప్పుడే రక్షింపబడ్డాడు, ఇదివరకు ఎప్పుడూ రక్షింపబడలేదు. ఒక ఆత్మను రక్షించావు. అర్థమవుతుందా? మత్సరము ఆ స్థాయికి ఆ విధంగా దూరంగా మన లాక్కెళ్ళేది ఏంటి అని అంటే మత్సరం దేవుని సువార్తకు మనల్ని దూరం చేసేస్తుంది. సో అటువంటి పరిస్థితిలో మనం ఎవరు దిగజారకుండా దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాదిరి దృష్టాంతాలని మనం గమనించి ఎవరి కోసమో అన్నట్టు చదవడం కాదు. నేను మత్సరానిలో దిగజారిపోయే అవకాశం ఉన్నవాడిని నేనే. ఎవరికి వాళ్ళు మనం దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ తగ్గించుకొని దేవుని కృప కోసం వేడుకుంటే దేవుడు గొప్పగా ముందుకు తీసుకెళ్తాడు. అలాగనే మీరు విశ్వాసులుగా ఉండి ప్రజల దగ్గర నుంచి మత్సరాన్ని మీరు గనక ఒకవేళ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులైతే గుర్తుపెట్టుకోండి, ప్రజల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి అటువంటి ట్రీట్మెంట్ రావచ్చు, కానీ దేవుని కృప దానికి మించిందిగా ఉంటుందన్నమాట. దేవుని కృప ఒకసారి మనల్ని తాకినప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తు కూడా రావు. అంత గొప్పగా ఉంటుంది,
దేవునితో ఉన్నటువంటి జీవితము ఆయన నిత్య జీవం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్టెఫన్ చూపిస్తున్న